ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆనందకరమైనటువంటిది. ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగా ఉమెన్స్ డే. చాలా గ్రేట్. ఈరోజు నేను అనుకోవటం ప్రతి చర్చిలో కూడా మహిళలకు ఏదో కార్యక్రమం జరగవచ్చు అనుకుంటున్నాను నేను. తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా కానీ ఈ యొక్క స్త్రీ కొనియాడబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది చక్కని ఒక ప్రముఖమైనటువంటి స్త్రీలు ఉన్నారు. వీళ్ళలో చాలా సాహసం కనిపించింది. ఒక సైన్య సమూహం కూడా ఉంది. స్త్రీల యొక్క సైన్య సమూహం ఉందని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే దేవుని కొరకు జీవించట్లో ఒక మంచి తెగింపు కలిగినటువంటి వారిలో స్త్రీలు కూడా ఒక ప్రముఖ పాత్ర వారు కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఎంతో మంది స్త్రీలు మనకు తెలుసు. దెబోరా కానీ, మిరియాము కానీ, రూత్ కానీ, తర్వాత ఎస్తేర్ రాణి కానీ, ఈ విధంగా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి త్యాగము చిరస్థాయిగా పరిశుద్ధ గ్రంథంలో ఉండిపోయింది. ముఖ్యముగా ఒక స్త్రీల పేరు మీద ఒక గ్రంథం రాయబడటం రెండు. ఏదమ్మా, ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. ఒక స్త్రీల పేరు మీద రాయబడింది. ఎందుకు? ఒక స్త్రీ రూతు ఏమీ ఆశించకుండా తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి, పుట్టి పెరిగినటువంటి దేశాన్ని, మోయాబు దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశానికి రావడం గల కారణం ఏంటంటే దేవుని నియమాలు, నిబంధనలు, దేవుని కార్యాలు అత్త ద్వారా వింది కాబట్టి ఆమె జీవితంలో ఒక తెగింపు వచ్చింది. స్త్రీలు ఏదైనా చేయటానికి సమర్థులు. మీకు వచ్చినటువంటి ఓపిక ఎంతో గ్రేట్. ఏమిటో ఒక విషయం తెలుసుకుందాం. సాధారణంగా స్త్రీలకి పిల్లలకి అంటమంటే చాలా కష్టం అబ్బా. ఒకసారి ప్రాణం కూడా పోవచ్చని తెలిసిండి కూడా ఏమైనా సరే నా గర్భంలో ఒక ఆడపిల్ల కానీ మగ పిల్లలు కానీ పుట్టాలని కోరుకుంటాం. పెద్ద గ్రేట్. ఒక ప్రాణిని తీసుకొస్తున్నారు ఈ భూమండలం మీదకి. కనుక ఈ విధంగా చూసినట్లయితే, మరి రూతు కూడా చూసినట్లయితే తన స్వదేశాన్ని విడిచిపెట్టి దేశానికి వచ్చి దేవుని ద్వారా అవి ఎంతగానో దీవించబడి ఆశీర్వదించబడి, ఒక విషయం చెప్తాను, మీకు అందరికీ తెలిసిందే. యేసు ప్రభు జన్మించడానికి గల కారణం ఈమె కూడా ఒక పాత్ర ఉన్నది. బోయజుకు పుట్టినటువంటి ఆయన ఎవరు? మళ్ళీ యెషయా. ఈ విధంగా అలాగా వంశములో నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అలాగే ప్రభునందు ప్రియులని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే హన్న ప్రార్థనా పరురాలు. ప్రార్థన చేయటం ద్వారా చక్కని కుమారుని సంపాదించుకున్నటువంటి కుమారుడు దేవునిలో ఎంతో యోగ్యంగా వెతికాడు. ఎంత ప్రార్థనా పరురాలైతే అలాగ ఉంటుంది. అంటే నేను అనుకుంటాం విడిచిపెట్టేసి వచ్చేసి ఇక నీ బతుకు నీదే అన్నట్టుగా లేదు. ఆయన కొరకు దేవుళ్ళో ఎంతగానో వాడబడాలని ఎంతో ప్రార్థన చేసి ఉండాలి. అందుకే ఆయన న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను అభిషేకం చేసేటట్టుగా ఎన్నో కార్యాల్లో ఆ యొక్క సమూయేలు ఆ విధంగా కారణం ఎవరంటే తన తల్లి అన్నమాట. ఎవరమ్మా? తల్లి హన్న. అలాగే మళ్ళీ మనం చూసినట్లయితే ప్రభునందురా, ఇక దెబోరా కూడా ఎంతో సాహసమైనటువంటి స్త్రీ. వీళ్ళలో ఈ స్త్రీలు ఒక చక్కని వాక్యాలు కూడా ఆ కాలంలో చెప్పి వారు నడిపించారండి. స్త్రీలకు ఒక ప్రత్యేకత ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఎర్ర సముద్రం దాటేటప్పుడు చూసారండి, మిరియాములో ఉన్న సాహసం ఏంటంటే ఆమె ఒక చిన్న పిల్లగా, ఒక బాలికగా ఉన్నప్పుడు కూడా చూసారండి, ఆ తన తమ్ముడైనటువంటి మోషేని ఏం చేసుకుందంటే రక్షించుకోవడానికి చాలా కష్టపడ్డాది. ఆ నది పక్క నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళింది. అనగా స్త్రీలలో ఒక సాహసం కనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, ఈమె ఎర్ర సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు ఆమె ఏం చేసిందో మనం ఒక్కసారి వాక్యంలో మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయములో 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. మిరియాము ఎవరంటమ్మా? ప్రవక్తిని. పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. దెబోరా కావచ్చు, ఇంకా చాలా పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అనగా స్త్రీలు ఎంతో శ్రేష్టమైనటువంటి వారు. ఒక విషయం చెప్పాలంటే ఆయన వరుడు, మన వధువు. ఇప్పుడు మేము కూడా ఎవరం? మధ్యాకాశంలోకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా వధువుగా పరిగణించబడుతున్నారు.
క్రీస్తు సార్వత్రిక సంఘానికి పెట్టుకున్నటువంటి పేరు వధువు ప్రభునందు ప్రియులారా. కనుక ఈమె ఏం చేసిందంటే ఈ ప్రవక్తను మీరే తొంబరు చేత పట్టుకుని స్త్రీలందరూ తొంబరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, అంటే ఇక్కడ ఒక ప్రముఖ పాత్ర వహించింది ఎర్ర సముద్రంలో. ఒక తొంబుర తీసుకుని చక్కగా దాన్ని ఇలాగ శబ్దం చేసుకుంటూ ఒక చక్కని పాట పాడుతూ దేవుడు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడు. వెనకాలేమో వారి సైన్యం వస్తుంది చూసారండి. ఈ విధంగా వారు అందరిని పురుకొల్పి పాటలు పాడుకుంటూ. ఒక విషయం చెప్తా, నేను ఒక్క మన భారతదేశమే కాదు, నేను ఏ సంఘములో చూసినా మీరు ఈజీగా చెప్పేస్తారు ఎక్కువ జనాభా అందరూ సార్ చప్పట్లు కొట్టండి. ఎక్కువ శాతం ఎవరు కనపడతారు? స్త్రీలే. నిజంగా ఎందుకంటే అంటే వీళ్ళకి క్రీస్తు పట్ల అంత ఆసక్తి అన్నమాట. అందుకే పదే పదే దేవుడు అనేవాడు ఏళ్ళే కాదు పురుషులు కూడా నా శరీరంలో కనపడాలన్నాడు. లేవిడకాండంలో పురుషులు కూడా నా శరీరం మీరు కనపడాలన్నాడు. అంటే స్త్రీలు అలాగే వచ్చేస్తారు, చెప్తేనే కానీ రారన్నమాట. స్త్రీకి ఈ ప్రపంచంలో ఎంతో విలువ పెరిగి మదర్ తెరీసా ఒక ఆడామి అబ్బో ఎనలేని సేవ చేసింది. ఎవరం వెళ్ళలేం. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయటువంటి మాటలు కాదు, ఒక పక్కన దుర్వాసన. ఇంకో విషయం చెప్పనా, ఒక విషయం చెప్తా. ఈ సేవ చేసేవాళ్ళు సాధారణంగా నర్సులైనా ఎవరైనా ఏదన్నా వచ్చి కాబట్టి ముక్కులు బట్టి కట్టుకుంటారు. మీరు తెరీసా బొమ్మ ఎప్పుడైనా చూడండి, ఆమె అలాగే వచ్చి డైరెక్ట్గా ఏం చేస్తే ఆమె ఏంటో కానీ అంతగా ప్రేమించింది. ఎందుకంటే ఆమెలో ఎంత ప్రేమ ఉంది? క్రీస్తు ప్రేమ ఉంది. హల్లెలూయా. నిజంగా ఆమె సాక్రిఫై, నిజంగా చెప్పాలంటే వేరే దేశాల నుంచి వచ్చి కలకత్తాలో స్థిరపడి ఆమె అనేక మంది ఎవరైతే అనారోగ్యాలతో ఉంటారో, ఎవరైతే ఇబ్బందులు ఉంటారో, ఎవరైతే కుష్ఠరోగంతో ఉంటారో వారి గాయాలన్నీ కడిగి ఆమె ఆ విధంగా ఒక స్త్రీ అయ్యుండి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒకవేళ స్త్రీల ఫోటో ఉండాలి, పక్షంగా అయితే ఎవరి ఫోటో కనిపిస్తుంది? ఎస్, మదర్ తెరీసా ఫోటోనే కనిపిస్తుంది. ఎంత స్థితికి ఎదిగిపోయింది ఆ స్త్రీ. స్త్రీలంటే మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మీ పట్ల దేవుడు మంచి మాట చెప్పాడు. మాకు అస్తమానం మిమ్మల్ని కొట్టకూడదని తిట్టకూడదని ఏం చెప్పాడు తెలుసా? స్త్రీ బలహీనమైన ఘటమని తెలుసుకొని వారితో తెలుగుతో కాపురం చేయమని చెప్పాడు. అంటే మీరు బలహీనులు, ప్రేమ వచ్చినా ఆపుకోలేరు, కోపం వచ్చినా ఆపుకోలేరు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందుకులారా, ఈ ప్రవక్తని తన తమ్ముడిని కాపాడుకుంది. తన తమ్ముడిని సాహసం చేసి అమ్మా మరి నేను వెళ్ళిపోయి ఎవరినైనా ఆమెని ఎవరు హెబ్రీ స్త్రీని ఎవరైనా తీసుకోవద్దని ఎంత సాహసం! అంత చిన్న వయసులో అంత సాహసం. మీలో కూడా ఎన్నో సాహసాలు ఉన్నాయి. దేవుని కొరకు చాలా కష్టపడుతున్నారు. పురుషులు ఏమి నిందించుకోకూడదు. వాళ్ళ వెనకాల మీ కృషి ఉంది. వెనకాల ఎవరి కృషి ఉంది? ఎస్, మీ కృషి కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మిరియాము ఈ విధంగా నాట్యముతోను, ఎక్కడైనా నాట్యం? ఎస్, సముద్రంలో 2 పాయలు అయిపోయిన తర్వాత ఎలాంటి బైబుల్ లేకుండా చూసారండి, ఆ విధంగా నాట్యము చేస్తూ తొంబరుతో పాటలు పాడి వెంబడాలుగా మిరియాము వారితో కలిసి ఇట్లని పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు వారు ఏం చేశారంటే వారు నడుచుకుంటూ వారు వెళ్ళిపోయారు. ఈ విధముగా వారు సముద్ర ప్రయాణంలో కూడా ఒక అబలైనటువంటి మిరియాము ఎంతో సాహసం చేసింది. ఎంతో మంది పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రవక్తినులుగా ఉన్నారు. ఇంకొక ఆమె చెప్పుకున్నాం చివరిగా సిప్పోరా అంటే పిచ్చుక. అంటే ఇక పిచ్చుక అంటే చాలా చిన్నదని, బలహీనమైనటువంటిది. ఈ సిప్పోరా మోషే యొక్క భార్య. గమనించినట్లయితే ప్రభునంతుల ఏం చేసిందో తెలుసా? తన కుమారునికి సున్నతి చేసింది రాతి కత్తితో. దేవుడు చెప్పిన ఆజ్ఞను ఒక స్త్రీ ఆమెకి తన కుమారునికి సున్నతి చేసింది. స్త్రీలో ఎంత బలము కలిగినటువంటి వారు, ఎంత తెలివితేటలు కలిగినటువంటి వారు ఉన్నారు ప్రభునందు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై లేచిన వెంటనే మొదటిగా కనిపించినటువంటిది ఎవరికమ్మా? మగ్దలేని మరియకు. ఎంత ప్రాముఖ్యతో చూడండి. అందుకని ఈరోజు ప్రపంచం అంతా మహిళా దినోత్సవంగా స్త్రీలు ఎంతగానో గౌరవించబడుతున్నారు. ఎంతో ప్రత్యేకింపబడినటువంటి వారు, ఎంతో కొనియాడబడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలు ఉన్నాయి. ఏమనంటే చూసినట్లయితే సామెతలు 31:30 చూడమ్మా. సామెత 30వ వచనంలో శివుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. అలనాడు అనేక మంది స్త్రీలు
దేవుని బట్టి భయభక్తులు కలిగి జీవించారు కాబట్టి ప్రవక్తనులుగా మారి వారు కొనియాడబడ్డారు. కనుక మీరు కూడా చక్కగా మంచి ప్రార్థన యోధులుగా ఉంటూ మరి ఒక పక్కన కుటుంబ భారం, రెండో పక్కన సంఘ కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనేది కూడా స్త్రీల పాత్ర ఎంతో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడుతూ ఉంటుంది. స్త్రీ పాత్ర ఈ ప్రపంచంలో ఎంతో గొప్పది. అందుకే ఈరోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచమంతా ఎంతో పండుగగా సంతోషంతో ఆనందంతో జరిపించుకుంటున్నారు. మరి ఈరోజు ఉమెన్స్ డే మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల పరిశుద్ధుడా మా యేసయ్య, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలో గడపడానికి మా పట్ల ఎంతో కృప చూపించారు, గొప్ప తరుణాన్ని ఇచ్చారు నాయన, మీకు స్తోత్రాలు. నీ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడినని ప్రభువా. అనేక మంది నాయన స్త్రీలు ప్రవక్తలుగా మార్చబడి అనేక మంది బిడ్డకి సుబోధలు చేసినటువంటి నాయన ఎంతో మంది స్త్రీలు ప్రభు నీ పరిశుద్ధ గ్రంథంలో మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దినములో ప్రభా ఇదిగో తండ్రి యొక్క ప్రపంచవ్యాప్తంగా నాయన మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా స్త్రీలను బట్టి కొన్ని వాక్యాలు మీరు మాతో మాట్లాడి ఈ వాక్యాలు అందరి జీవితాల్లో నూరంతలుగా ఫలించడానికి నీ కృపా భాగ్యాన్ని మెండుగా దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.